హాయ్ ఫ్రెండ్స్, కర్ణాటకలో ఉన్న మైసూర్ సమీపంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అత్యంత విశిష్టమైన ఇది డ్యామ్ నీటిలో మునిగిపోయి దశాబ్దాల తర్వాత తిరిగి బయటకు పునర్నిర్మించబడిన ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయానికి సంబంధించి చాలా వింతలు విశేషాలు. ఈ మైసూరులో ప్రసిద్ధ సోమనాథపురం చెన్నకేశవ దేవాలయం నిర్మించిన కాలమనాటికి చెందింది. ఇది అద్భుతమైన హోయాసల నిర్మాణం శైలికి ఒక ఉత్తమమైనది. ఈ వింత అయిన విశేషం ఏమిటి అంటే నీటిలో మునిగిపోయిన చరిత్ర. కేఆర్ఎస్ డ్యామ్ నిర్మాణంలో ఆనకట్ట ప్రాజెక్ట్ 1909లో ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నేతృత్వంలో కృష్ణమరాజు సాగర్లో కేఆర్ఎస్ ఆనకట్ట నిర్మాణం ప్రారంభించారు. ఈ ఆనకట్ట వల్ల కన్నంబడి గ్రామం మునిగిపోతుండడంతో అప్పటి మైసూరు మహారాజు కృష్ణమరాజు వడియార్ ఐవి గ్రామం వస్తువుల కోసం హోసం కన్నాంబడి కొత్త కన్నాంబడి అనే గ్రామాన్ని నిర్మించారు. అయితే వేణుగోపాల స్వామి ఆలయం సముదాయానికి అక్కడే వదిలివేయాల్సి వచ్చింది. 1930 నాటి డ్యామ్ మొదటి దశ పూర్తి కావడంతో ఈ చారిత్మక ఆలయం నీటిలో మునిగిపోయింది. ఆలయం మునిగిపోక ముందే ఆవుల మంద మధ్యలో వేణువు వాయిస్తున్నట్టు ఉండే అద్భుతమైన శ్రీకృష్ణుడు వేణుగోపాల స్వామి ప్రధాన విగ్రహాన్ని కొత్త గ్రామంలోకి తాత్కాలిక ఆలయానికి తరలించారు. డ్యామ్ ఎండిపోయినప్పుడు దర్శనం. దాదాపు 70 ఏళ్లకు పైగా ఈ ఆలయం నీటి అడుగునే ఉండి కేవలం వేసవికాలంలో డ్యాంలో నీటి మట్టం తగ్గినప్పుడు మాత్రమే ఆలయ గోపురం పైకి కనిపిస్తుందని ఖచ్చితంగా ప్రజల నమ్మకం. అంతేకాకుండా ఈ శ్రీహోరే నేతృత్వంలోని ఈ ఆలయం యథావిధిగా వేరే చోటికి మార్చి పునర్నిర్మించే బాధ్యతలు కూడా చేపట్టింది. 16,000 ఫోటోలు తీయించుకున్నారు. అంతేకాదు ఈ ఆలయం నిర్మాణం ఉపయోగించిన ప్రతి రాతి పలక మీద స్లాబ్ నంబర్లతో గుర్తించబడి ఉంది. ఈ ఆలయం ప్రత్యేకంగా చూడాల్సింది ఏంటంటే స్థానానికి ఉత్తరకంగా 1 కిలోమీటర్ దూరంలో ఓసా కన్నాంబడి పునర్వాస గ్రామం సమీపంలో ఈ ఆలయం తిరిగి ఉంది. అంతేకాదు స్వామివారు నిలువెత్తు విగ్రహం చాలా ద్వైద్వీపమానంగా అందంగా చూడడానికి ఎంత బాగుంటారంటే వందలాది మంది నిపుణులు శిల్పులు శ్రమతో డిసెంబర్ 2011లో ఆలయం పునరుద్ధరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ ఆలయం బ్యాక్వార్డ్స్ ఆనకట్ట వెనక జలాలు పక్కన అత్యంత మనోహరమైన వాతావరణంలో ఉంది. కేఆర్ఎస్ డ్యామ్ పూర్తి సామర్థ్యాన్ని చేరినప్పుడు నీరు ఆలయ వెలుపలే గోడలకు తాకుతూ పర్యాటకులకు అద్భుతమైన దృశ్యాన్ని ఇస్తుంది. ఇది మైసూరు వచ్చే పర్యాటకులు అత్యంత ప్రజాదరణ పొందిన పర్యటన ప్రాంతంగా మారింది. అంతేకాదు ఈ ఆలయం ప్రయాణ మార్గాలు రూట్స్ సందర్శన సమయాల గురించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. స్వామివారు చక్కగా సూర్యనారాయణ స్వామి ఉదయిస్తే ఆ సూర్యనారాయణ స్వామి కిరణాలు వేణుగోపాల స్వామి ఆలయం పైన తగులుతూ ఉంటాయి. ఎంత చక్కగా చూడడానికి చాలా ద్వైద్వీపమానంగా ఉండే ఇక్కడ ప్రధాన దైవం వేణు మురళి ఊదుతున్న రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు వేణుగోపాల స్వామి ప్రధాన దైవం. ఆలయం నల్లటి సబ్బురాయితో నిర్మించబడి ఉంది మరియు గోడలపై దేవతామూర్తులు పురాతన గాథలు అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఇది మైసూర్ బృందావన్ గార్డెన్ కేఎస్ఆర్ డ్యామ్ నుండి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బ్యాక్వార్డ్స్ ఒడ్డున ఉన్న వల్ల ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండి అందంగా ఉంటుంది. అంతేకాదు స్వామివారు చూడడానికి ద్వైద్వీపమానంగా ఉంటారు. సందర్శించడానికి ఉత్తమమైన సమయం సాయంత్రం వేళ, ముఖ్యంగా సూర్యాస్తమ సమయంలో బ్యాక్వాటర్స్తో పాటు ఆలయ అందాలను చూడడం చాలా బాగుంటుంది. ఈ ఆలయానికి సంబంధించి చాలా విచిత్రమైన ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. ఇతర పర్యాటక ప్రదేశాలతో దర్శన సమయం గురించి చక్కగా పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం కానీ ఈ ఆలయం కట్టడం కానీ ఈ ఆలయం ప్రత్యేకత కానీ చాలా ద్వైద్వీపమానంగా ఉంటుంది. చక్కటి రాళ్లతో పురాతనంగా ఉండే ఈ ఆలయంలో స్వామివారు దివ్య మంగళ రూప దర్శనం ద్వైద్వీపమానంగా ఉంటుంది. అంతేకాదు వేణుగోపాల స్వామి ఆలయం అంటేనే అది చూడాలంటే ప్రత్యేకమైనది. సుమారు ఈ ఆలయం 12వ శతాబ్దంలో 700 నుండి 900 సంవత్సరాల క్రితం హోయసాల రాజవంశ కాలంలో నిర్మించింది. ఇది మొట్టమొదట కన్నంబడి అనే గ్రామంలోనే ఉండేది. ముంపు అండ్ పునరుద్ధరణతో ఇలా తయారైంది. ఇది నీట మునిగిందని ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉంటారు. ఏది ఏమైనా వేణువు పట్టుకుని వాయిస్తున్న వేణుగోపాల స్వామిని చూస్తే చాలదా ఈ జన్మ అనేంత
ఎంత ద్విదీపమానంగా ఉంటారు అంటే కృష్ణయ్య ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తం చూడడానికి సన్సెట్ చూడడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు చాలా విచిత్రంగా తరలి వస్తూ ఉంటారు. ఈ ప్రదేశాన్ని చూడడానికి చాలా ప్రత్యేకత చూపిస్తూ ఉంటారు. ఇది మైసూరుకి చాలా దగ్గరలో ఉంటుంది. బ్యాక్వార్డ్స్ అంటే మంచి పేరు. ఈ కట్టడానికి చూసారా చక్కటి ద్వీపమానంగా ఉండే గజస్తంభానికి కూడా చక్కగా చెక్కిన శిల్పాలు, విశాలమైన ప్రాంతం, చక్కటి గాలి, చక్కని ప్రశాంతమైన వాతావరణం. ఇంత చక్కటి వాతావరణం, ఇంత చక్కని వేణుగు మాధవుని ఆలయం దర్శించుకోవడాలంటే చాలా ప్రత్యేకత. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఎప్పుడైనా టైం ఉంటే ఇంత చక్కటి ఆలయాన్ని మిస్ అవ్వకుండా. సో చూసారా సన్సెట్ స్టార్ట్ అయ్యింది. ఇలా సన్సెట్ సూర్యుడు అస్తమించినప్పుడు, సూర్యుడు ఉదయించినప్పుడు ప్రత్యేకమైన అందాలతో అలంకరించుకునే గొప్ప దేవాలయం వేణుగోపాల స్వామి ఆలయం. వేణువుని ఊదుతూ కనిపిస్తున్న ఆ స్వామివారిని చూస్తే మనస్సు పరవశించిపోతుంది. చక్కగా ఇక్కడ అష్టలక్ష్ములు, చక్కగా మునులు, ఋషులు ప్రత్యేకించి ఆకర్షించబడే ప్రత్యేకమైన ఆలయం. చాలా ప్రత్యేకతగా ఉంటుంది. అంతేకాదు బయటకు వచ్చి చూస్తే చక్కగా గజ ఏనుగులు తీసుకుని ఆలయ గోపురాన్ని తీసుకెళ్తున్నట్టు చక్కటి విశేషమైన విచిత్రమైన శిల్పాలు. ఈ శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళినట్టయితే వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఇంత మంచి ఆలయ దర్శనం చేసుకుంటే మరో జన్మ ఉండదు అంటారు. అందులోనూ జ్యేష్ఠమాసం ప్రత్యేకించి వేణుమాధవుడి దర్శనం అంటే మామూలు కాదు. ఎందుకంటే శ్రీ మహావిష్ణు పురుషోత్తమ మాసం. ఇంతటి పురుషోత్తమ మాసములో చక్కటి వేణుమాధవుణ్ణి దర్శించుకునే భాగ్యం నాతో పాటు మీ అందరికీ ఉంది. ఫ్రెండ్స్, బాయ్ బాయ్.